Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high, feel the heat. బ్రహ్మాండమైన అశ్వమేధ యాగం చేశాడు. భారతంలో అశ్వమేధ యాగంలో కొన్ని వేల మందికి భోజనాలు పెట్టాడు. వేలు కాదు, లక్షలు కూడా. ఆ రోజుల్లో ఆయన నియమం ఏంటంటే 1,00,000 మంది భోజనం చేశాక గంట కొట్టమని చెప్పాట సేవకులకి. ఆ గంట ధర్మరాజు అశ్వమేధ యాగంలో గంట కోశారు కాదంటే నిమిషాలు కోశారు మోగింది. అంటే ఎన్ని లక్షల మంది భోజనం చేశారో చూడండి. 1,00,000 మంది భోజనం చేశాక ఒక గంట కొట్టమన్నట. అన్ని లక్షల మంది భోజనం చేశారు, గంట మోగుతూనే ఉంది. దాంతో ధర్మరాజులో అహంకారం ప్రవేశించింది. దైవ పరీక్ష. వెంటనే ఓసారి కృష్ణుడితో అన్నట్ట, మరి లోకు అయినే కదా, మేనత్త కొడుకే కదా, దేవుడు కదిగా. అందుకని కృష్ణ అంటే నా గురించి నేను చెప్పుకుంటే బాగుండదు, కానీ బహుశా ఇలా 1,00,000 మంది భోజనం చేయగానే గంట మోగడం, ఆ గంట వెంటనే మోగడం అనేది మనకే జరిగిందేమో కదా అని అలా అని ఆయన అనాలని ఉద్దేశం. కృష్ణుడు వెంటనే ఓ నవ్వుని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మధ్యాక 16,000 మందిని చూశాడు. ఈయన నిలబడతాడు ఆయన ముందు. అందుకని అలాగా ధర్మరాజా దా నీకు చూపిస్తా అన్నాడు. అలా అనుకుంటున్నావా నీకే జరిగిందని, ఇంత గొప్పవాడని, దాన్ని నీకు చూపిస్తాను. తీసుకెడితే ఈ భోజనం చేసిన నీళ్లు ఉంటాయి కదండి, చేతులు కొడుక్కున్న నీళ్లు. ఆ చేతులు కొడుకున్న నీళ్లు కాలువలా పారుతున్నాయి. లక్షల మంది భోజనం చేశారంటే మరి పారుతున్నాయి, కాలువలా పారుతున్నాయి. అక్కడ ఒక ముంగిస దొల్లుతున్న ముంగిస జమదగ్ని. ఇది కృతయుగం నాటి కథ. ద్వాపర యుగం ఒటు రావడం. కర్మఫలం అనుభవించి తీరవలసిందే. 100 నదుల్లో మురిగినా, 1000 దీపాలు పెట్టినా కర్మఫలం పోదు. నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి. యమదగ్ని చేసినటువంటి అశ్రద్ధ, పితృదేవతల విషయంలో చేసిన అశ్రద్ధ కొట్టేసింది వాళ్ళ శాపం ప్రకారం. అందుకే ఆ ముంగిస దొల్లుతోంది ఆ నీళ్లలో. ఏమిటి దొల్లుతోంది అని కృష్ణుడిని అడిగాడు ధర్మరాజు. వెంటనే దాన్ని అడగమన్నాడు. ఆయన చెప్పడు, అమ్మో గోపాలకృష్ణుడు, దాన్ని అడుగు అన్నాడు. ఏమిటి నువ్వెవరివి, ఎందుకు దొల్లుతున్నావంటే అది మనుష్య భాషలో చెప్పింది జవాబు. జమదగ్ని జన్మ కదా, మరి ఎక్కడికి పోతుంది ఆ తపశ్శక్తి. అందుకని నా కర్మయ్య ఏం చేయమంటావు. వెనక సక్తుప్రస్థుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, బీదవాడు. ఆయన భార్య, కొడుకు, కోడలు జీవిస్తున్నారు. భారతంలో అశ్వమేధ పర్వంలో ఉంటుంది అద్భుతమైన కథ. సక్తుప్రస్థుడు ఆయన ఉన్నాడు. ఆయన ఎంతోమందికి దాన ధర్మాలు చేసేవాడు, భోజనాలు పెట్టేవాడు, చాలా చేశాడు. కానీ వాళ్ళ రాజ్యంలో 12 ఏళ్ళు కరువు వచ్చింది. ఏమీ తినడానికి లేదు. ఆ స్థితిలో కూడా ఆయన ఉంచవృత్తితో బతికాడు. ఉంచవృత్తి అంటే ధాన్యాన్ని మనం చేలల్లో, పంట చేలో బల్ల కొట్టిన తర్వాత లేదా కుప్పనూర్చిన తర్వాత కింద రాలిపోయిన గింజలు ఉంటాయే, అవి ఏరుకుని అవి ఎన్నొస్తే అన్నీ దంచుకుని బియ్యంతో అన్నం వండుకుని తింటాం. అది ఉంచే వృత్తి. అలా బతికేవారు కొంతమంది. వాళ్ళే ఋషులు. చాలు ఏమొస్తే అదే. దాంట్లో మళ్ళీ భార్య పిల్లలు కూడా ఇంత జావ కాచుకుందాం, అన్నం వండుకునే తర్వాత జావ కాచుకుందాం, అలాగే బతికారు. అలా బతికే రోజుల్లో కూడా ఆయన అతిథులు వచ్చిన వాడికి ఆ గంజి ఇచ్చేసి తాను పస్తున్నాడయ్యా. ఆయన సక్తుప్రస్థుడు. సక్తు అంటే సత్తు పిండి. సక్తు సంస్కృత మాట, సత్తు అనేది తెలుగు మాట. సక్తుప్రస్థ అంటే కొంచెడు సత్తుపిండి మాత్రమే దొరికింది. ఓ రోజున చిన్న కొంచెంతో దొరికింది, వెతక దాన్ని పిండి చేస్తే సత్తుపిండి ఇంత అయింది. అది జావ కాచుకున్నారట. అది భార్య, భర్త, కొడుకు, కోడలు తిందామనుకుని 4 చిన్న గ్లాసుల్లో పోసుకుని మట్టి పెడతలో అక్కడ కూర్చుంటే వీళ్ళని పరీక్షించడానికి యమధర్మరాజు వచ్చేట వాళ్ళ దానగుణం చూడడానికి. వచ్చి నాకు ఆకలి అవుతోంది అని కానీ ఈ సక్తుప్రస్థుడు తన వాటా ఇచ్చేసేట. ఆ నిజాయితీ చూడండి. భార్య నిమ్మని చెప్పలా, కొడుకు నిమ్మని చెప్పలా, కోడలు నిమ్మని చెప్పలా, తన వాటా ఇచ్చేసాడు. నా వాటా నేను వదులుకోగలను, వాళ్ళ ప్రాణాలు నిలబడాలి కదా, వాళ్ళ ఇష్టం, నా దానం నేను చేస్తున్నా అంటే యమధర్మరాజు సంతోషించి తాగేసి ఇంకేం లేదని అడిగట్ట. పరీక్షలు అలాగే ఉంటాయి. వెంటనే భార్య అయ్యో మా ఆయన ఇచ్చారు నేను ఇవ్వకపోతే అలాగని ఇచ్చేసింది. మళ్ళీ అది కూడా తాగేసి ఇంకేం లేదా అన్నట్ట. కొడుకు ఇచ్చేసేట. మళ్ళీ ఇంకేం లేదా అన్నట్ట. కోడలు కూడా ఇచ్చేసింది. ఇంకివ్వడానికి సత్తు లేదు, మనుషులు లేరు ఇక్కడ. ఈ దానానికి, ఈ త్యాగానికి 4 ప్రాణాలు కోల్పోవడానికి కూడా సిద్ధపడి నాకు సత్తుపిండి జావన దానం చేశారే, ఇది భూమండలం అంతా దానం ఇచ్చిన దానికంటే గొప్ప విషయం ఇది అని యమధర్మరాజు సంతోషించి ఆ సక్తుప్రస్థుడికి వరం ఇచ్చేట. నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు స్వర్గానికి కావాలంటే స్వర్గం, మోక్షం కావాలంటే మోక్షం, ఏం కావాలో కోరుకో అంటే దిక్కుమాలిన స్వర్గం నాకు దేనికి, మళ్ళీ కింద పడ్డానికి మోక్షమే కావాలి అన్నట్ట. కేవలం దానం, కేవలం త్యాగం కారణంగా ఆయనకి మోక్షం వచ్చిందండి.
అటువంటి సక్తుప్రస్థుడు దానం చేసినప్పుడు ఆ నీళ్లు పోసాడు కదా యమధర్మరాజుకి, ఆ చేతులు కడుక్కున్నాడు కదా యమధర్మరాజు తిన్న తర్వాత. ఆ పిండి తిన్నదెంత, ఆ చేతికి అంటిందెంత, కడిగిందెంత. అందులో నేను ముంగిసలా ఉండి తిరిగాను, నా ఒళ్ళు సగం బంగారం రంగులోకి మారింది, సగం ఉండిపోయింది. నువ్వు ఇంత పెద్ద దానం చేసావు కదా, లక్షల మందికి అన్నం పెట్టావు కదా, ఈ నీళ్లు ఇక్కడ కాలువలా ప్రవహిస్తున్నాయి కదా, ఇందులో మునిగితే మిగిలిన సగం కూడా బంగారం అవుతుంది కదా. నేను ప్రయత్నం చేశా, గంట సేపటి నుంచి మునిగాను, రొంప పట్టింది కానీ బంగారం అవ్వలేదు. ఇది కథ. ధర్మరాజు కంటే ఒక పేద బ్రాహ్మణుడు గొప్పవాడు అయ్యాడు. ఎందుకంటే ధర్మరాజు చేసింది దానం, పైగా ప్రజల సొమ్ము. గమనించండి, ప్రభుత్వాలు మనకిస్తున్నది ప్రజల సొమ్ము అండి, ఎవడు బాబు సొమ్ము కాదండి, ఇది మన సొమ్ములు ఇవన్నీ. వీటిని మహా అంటే దయా దానం అంటారేమో కానీ త్యాగం అనరండి. సక్తుప్రస్థుడు చేసింది త్యాగం, ధర్మరాజు చేసిన దానం. దాని కూలి పని చేసి సంపాదించలేదు, ప్రజల దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్ముతో అశ్వమేధ యాగం చేశాడు. ఎంతమందికి భోజనాలు పెట్టినా అది ప్రజల సొమ్ముది, పేరు ధర్మరాజుకు వచ్చింది కానీ, అంతే కదా. మరి సక్తుప్రస్థుడు సొమ్ము ఉంచవృత్తితో చేలోకి వెళ్ళి తను కోడలు భార్య కష్టపడి ఆ గింజలు ఏరుకుని తెచ్చుకుంటే, ఆ పిండిని జావగాచుకుంటే, అదెవరో అతిథి వస్తే ప్రాణత్యాగానికి సిద్ధపడి ఆ జావ ఆయనకి ఇచ్చేసాడే. మహాత్యాగి అంటే ఇంకెవరైనా ఉంటారా? ఇంకెవరైనా ఉంటారా? ధర్మరాజు చేసింది దానం, సక్తుప్రస్థుడు చేసింది త్యాగం. త్యాగేనైకే అమృతత్వమానసు, వేదం చెబుతున్నమాట. త్యాగం వల్లనే అమరత్వాన్ని పొందుతారు మనుషులు. భారత యుద్ధంలో ఒక పరమరహస్యం ఏమిటంటే, కర్ణుడికి భీముడు దొరికాడు, ధర్మరాజు దొరికాడు, నకులుడు దొరికాడు, సహదేవుడు దొరికాడు, అర్జునుడు తప్ప అందరూ దొరికారు. వాళ్ళందరినీ కుంతీదేవికి ఇచ్చిన మాట ప్రకారం కర్ణుడు వదిలేశాడు అనేది మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంకో రహస్యం చెప్పనా? ఇదే లక్షణంతో భీముడు కర్ణుడిని వదిలేశాడు. ఆ విషయం ప్రచారం కాలా, భీముడు పనికిమాలినవాడు అయ్యాడు. ఇక్కడ కర్ణుడు దొరకడానికి ముందు రోజు కూడా కాదు, నిజం చెప్పాలంటే ఒక 3 గంటల ముందు భీముడు కర్ణుడు దొరికాడు. ఇలాగే జాలిపడి వదిలేశాడు భీముడు, శల్యుడు చెప్పడం వల్ల. ఎందుకని? భీముడికి కర్ణుడికి యుద్ధం జరిగింది, ద్వంద్వ యుద్ధం. అది కూడా బాణాలతో జరిగింది. గదా యుద్ధం అయితే కర్ణుడు 5 నిమిషాలు నిలబడ్డ అవుటే. బాణ యుద్ధం జరిగింది. బాణ యుద్ధంలో కర్ణుడు భీముడి కంటే పరాక్రమవంతుడు, అర్జునుడి కంటే కాకపోవచ్చు, కానీ భీముడి కంటే పరాక్రమవంతుడు, నైపుణ్యం ఉన్నవాడు. భీముడికి బ్రహ్మాండమైన నైపుణ్యం ఉంది, కానీ కర్ణుడు అంత లేదు. తేడా పాడాలు ఉంటాయి కదా. 95 మార్కులు 92, 92 90 దాటాయంటే అలాగా. ఈ తేడాపాడాల్లో ఉన్నప్పటికీ భీముడు ఒక దశలో కర్ణుడిని మూర్చిపోయేలా చేశాడు. రథంలో కర్ణుడు మూర్చిపోయాడు. వెంటనే ఒళ్ళు మండి భీముడికి ఈ కర్ణుడు ద్రౌపదిని అన్న మాట గుర్తొచ్చింది. 5 భర్తలు నిన్ను కాపాడలేకపోయారు ఓ వ్యభిచారిని, నువ్వు ఇక్కడ ఎవరిని చేసుకుంటే అడిగేవాడెవడు 6వ వాడిని చేసుకో అన్నాడు. బంధకి అన్నాడు. బంధకి అంటే సంస్కృతంలో వ్యభిచారి అయిన స్త్రీ అని అర్థం. అంత మాట అంటావురా, నా పెళ్ళాన్ని పట్టుకుని ఇప్పుడు నాకు దొరికావురా అని భీముడు రథం నుంచి దూకి కత్తి తీసుకుని నాలిక కోసేద్దామని వెళ్ళాడు. కర్ణుడు రథం మీదకు దూకి నాలిక కోసేద్దామని, ప్రాణం తీద్దామని కాదు. ఎందుకంటే ప్రాణాలు అర్జునుడు తీస్తాడని చెప్పాడుగా, ప్రతిజ్ఞ చేశాడుగా, మరి ఆయనకు అవకాశం ఇయ్యాలిగా అని కత్తి తీసుకుని రథం మీదకు దూకాడు. కర్ణుడు జుట్టు పట్టుకున్నాడు, రథంలో పడిపోయి ఉంటే నాలిక కోసేద్దామని. వెంటనే శల్యుడు అన్నాడు, అల్లుడు ఒక్క విషయం విను, నీకు తెలుసో తెలీదు, ఆవేశంలో ఆలోచించట్లా. మూర్ఛపోయిన వాడికి ఏ అవయవం తెగినా సరే ప్రాణం పోతుంది. మూర్ఛపోయిన వాళ్ళ విషయంలో మన ఎదురుగా ఏమైనా జరిగితే జాగ్రత్తగా ఉండాలి. మనం వాళ్ళకు పొరపాటున ఏదైనా బ్లేడుతో కానీ మేకుతో కానీ ఎవరైనా గాయం చేస్తే విపరీతంగా రక్తస్రావం జరుగుతుంది. అది అతనికి తెలియదు కాబట్టి ప్రాణం పోతుంది. మనం మెలకుగా ఉంటే రక్తస్రావం జరుగుతుంటే ఆపుకుంటామండి. ఎవరూ చూడకుండా అలా వదిలేసామనుకోండి, ధారగా వెళ్ళిపోతుంది, మొత్తం శరీరంలో రక్తం అంతా వెళ్ళిపోతుంది. వాటర్ ట్యాంకులో ఎక్కడ చిల్లు పడినా సరే మొత్తం పోతుంది కదా క్రమంగా. అలాగే అంటే మూర్చిపోయిన వాడి విషయంలో జాగ్రత్త ఏమిటి అంటే, వాడికి ఎట్టి పరిస్థితుల్లో వాడు ఎక్కడైనా రోడ్డు మీద మూర్చిపోయాడు అనుకోండి, ఏదైనా అనుకోకుండా మేకు మీద పడితే, ఇనప తీగ మీద పడితే వాడు ఒళ్ళు చీరుకుంది అంటే ఒక అరగంటలో పోతాడు. అది చీరుకోకపోతే అక్కడే ఉంటాడు, తేరుకుంటాడు. ఎవరైనా కాస్త నీళ్లు కొడితే రావచ్చు. లేదు కొంతమంది ఏవో తాళం చెవులు ఇవి చేతుల్లో పెడతారు, అది కూడా చికిత్సే కావచ్చు.
కానీ పొరపాటున అవయవం తెగింది అంటే రక్తస్రావం కారణంగా అతనికి తెలియపోవడం కారణంగా ప్రాణం పోతుంది. అందుకని భీమసేన, అల్లుడు నేను చెబుతున్నానయ్యా, మీ అన్నగారు ప్రతిజ్ఞ చేశాడయ్యా, మీ తమ్ముడు ప్రతిజ్ఞ చేశాడు కదా అర్జునుడు కర్ణుని చంపుతానని, ఇతను నువ్వు ఇప్పుడు చంపేస్తే అతను చంపలేడు, నేను చంపట్లేదుగా నాలికి కోస్తున్నాను అన్నాడు. ఆ నాలికి తీసుకెళ్లి ద్రౌపదికి ఇద్దామని ఈయన ఉద్దేశం. పొట్లం కట్టి అమెజాన్ కొరియర్లో పంపిద్దామని. అందుకని నేను 4 కోస్తున్నాను కానీ చంపట్లేదు. అమ్మాయి కూడా వైద్యశాస్త్రం చదువుకోలేదా, 4 కోసావు మురిచిపోయేవాడి కంటే ప్రాణం పోతుందా, అమ్మో ఇదొకటి ఉందా, సంతరా దురదృష్టంరా అని కత్తి అక్కడ బారేసిపోయాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ పారేయడం దురదృష్టం అయిపోయింది. 3 గంటల్లో కర్ణుడు రెచ్చిపోయాడు. తర్వాత బాణయుద్ధం చేశాడు, భీముడు దొరికాడు, పొట్టలో పొడిచి పోరా తిండిపోతూ నీకు యుద్ధం ఎందుకురా అన్నాడు. మాట్లాడకుండా పోవలసి వచ్చింది. యుద్ధాల్లోనూ ఎన్నికల్లోనూ జయాపజయాలు క్షణంలో మారిపోతాయి. గాలి ఓసారి గాలి వీసిందంటే అంతే. యుద్ధాల్లో కూడా జయాపజయాలు అలాగే ఉంటాయి. గెలుస్తారు అనుకున్న వాళ్ళు